పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి 27 కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు. ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి. దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది. రెండున్నాయని చూస్తూ ఉండడం అజ్ఞానం. ఆ ద్వైతాన్ని చూడడం దితి. ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య. దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు, రాక్షసులు ఉంటారు. అదితి ఎప్పుడు ద్వైతం చూడదు, ఒక్కటి చూస్తూ ఉంటుంది. అందుకని అదితి సంతానం దేవతలు ఉంటారు. దితికి హిరణ్యకశిపులు జన్మించారు. నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు. పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది. భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది. నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు, ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి, ఏం చేయమంటారని అడిగింది. ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు. ఈ వ్రతం చేయి, నీకు పిల్లలు పుడతారన్నాడు. ఆవిడ వ్రతం చేసింది. సరే, రామాయణం బాలకాండలోనూ చెప్తారు, ఇతర పురాణాల్లోనూ చెప్తారు. పాపం ఆవిడ అంత వ్రతం చేసి చిన్న లోపం వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం అలిసిపోయి గడప మీద తల పట్టుకుని జుత్తు చివరి ముడి వేసుకోకుండా పడుకుంది. ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. లోపల పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమో అనేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు. అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి, అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి, లోపలికి ప్రవేశించి మారుదస్యేతి గర్భం శక్రోప్యభాషత అని ఏడవకంటూ లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు. నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. తల్లికి తెలివి వచ్చింది. ఎంత పని చేశావయ్యా, పిండాన్ని నరికేశావా, పోన్లే వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు. అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి ఏడవస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మరుత్తులయ్యారు. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు. అరేరే, నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు పుట్టలేదని ఆవిడ క్లేశం కలిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతిని అడిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతితో వ్రతం చెప్పారు. మళ్ళీ వ్రతం చేసింది. ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు జన్మించాడు. వాడి పేరు వజ్రాంగుడు. ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం. ఆయనకి ఎప్పుడైతే అటువంటి శరీరం వచ్చిందో ఆ శరీర బలంతో దేవతల మీదకి దండెత్తాడు. ఇంద్రుణ్ణి పదవీభ్రష్టుణ్ణి చేసి ఇంతకుముందు మా అమ్మకు గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికాడు కనుక ఇంద్రుణ్ణి ఖైదు చేస్తానని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. దేవతలకి నాయకుడు లేడు. ఆ సమయంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి కశ్యప ప్రజాపతిని తీసుకుని వజ్రాంగుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇంద్రుణ్ణి ఖైదు చేసేమిట్రా, తప్పు విడిచిపెట్టమన్నారు. వీడు పరమపాపాత్ముడు, మా తల్లి యొక్క గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికేశాడు. అయినా మీరు పెద్దలు వచ్చి అడిగారు కనుక విడిచిపెట్టేస్తున్నాను. నాకేం స్వర్గలోకాన్ని భోగించాలని కోరిక లేదని విడిచిపెట్టి ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు ఆ వజ్రాంగుడు. జరిగిపోయింది, నాకు అపారమైనటువంటి సత్వగుణము కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అన్నాడు. బ్రహ్మగారు ఉపదేశం చేశారు. సత్వగుణం ఆవిర్భవించింది. పరమభక్తుడైపోయాడు. అయితే బ్రహ్మగారు అంతర్ధానం చెందే ముందు వరాంగి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఈయనకి ఇచ్చారు. ఈయన వరాంగిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగి ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఇంతకాలం నుంచి మీతో ఉన్నాను, నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అండి. తప్పకుండా ప్రసాదిస్తాను అన్నాడు. ఎటువంటి కుమారుడై ఉండాలి? వాడి చేష్టితముల చేత విష్ణువుకు బాధ కలగాలని ఆవిడ కోరికది. ఆయన భర్త సత్వగుణాన్ని పొందాడు, భార్య తమోగుణాన్ని పొందింది. అరేరే, ఎంత మాట అడిగిందిరా, నేను ఇవాళ సత్వగుణంలో ఉన్నాను, ఇలాంటి కుమారుడు కావాలని అడిగిందని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నాడు. ఇగో ఎవరి చేత ఓడింపబడినటువంటి కుమారుడు ఒకడు కావాలని అడిగాడు. తథాస్తు, జన్మిస్తాడన్నాడు. ఆయన వచ్చాడు, వీర్యాన్ని భార్య యందు నిక్షేపించాడు. అటువంటి కుమారుడే సంభవించాడు. ఆ కుమారుడు సంభవిస్తుండగానే దిక్కులన్నట అగ్నిహోత్రం పుట్టిందిట. భూమి మించి ధూళి పైకి రేగింది. సముద్రములు నదులు కల్లోలాన్ని పొందాయి. నక్కలు పెద్ద పెద్ద ఊళలు వేసాయి ఊళ్ళల్లోకి వచ్చి. కాకులు గ్రద్దలు నిష్కారణంగా అరుపులు మొదలెట్టాయి. గోవుల కన్నుల వెంట నీరు కారిందిట. వాటి పొదుగుల మీద రక్తం చిమ్మిందిట. కనపడకూడనటువంటి దుశ్శకునములన్నీ కనపడ్డాయి. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు. ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు.
చిత్రం ఏమిటంటే మీకు దేవతలు తపస్సు చేస్తారు, ఋషులు తపస్సు చేస్తారు, రాక్షసులు తపస్సు చేస్తారు. తేడా ఎక్కడుంటుందంటే రాక్షసులు చేసేటటువంటి తపస్సు దేహాన్ని సూషింప చేసేస్తారు వాళ్ళు. వాడు చేసిన తపస్సు మీరు శివమహాపురాణంలో చదివితే ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి? వాడు 1000 సంవత్సరములు పొగలోకి ముఖం పెట్టి తపస్సు చేశాడు, పొగ పీలుస్తూ. 2 నిమిషాలు మనం పొగలో మొహం పెట్టలేము. వాడు 1000 సంవత్సరాలు పొగలో మొహం పెట్టి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు చెట్టుకొమ్మ మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు అగ్నిహోత్రంలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు కన్నార్పకుండా సూర్యుని చూస్తూ తపస్సు చేశాడు. ఎంత క్లేశ పెట్టాడో చూడండి శరీరాన్ని. తప్పించిపోయాడు బ్రహ్మగారి గురించి. ప్రత్యక్షమయ్యారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఏమి నీ కోరిక అన్నారు. మరి ఎంత చిత్రమైన కోరికలు కోరుతారో చూడండి. ఇంత తపస్సు చేసి రాక్షసులు వాడు అన్నాడు, బ్రహ్మగారు మీరు సృష్టి చేశారు కదా, మీ సృష్టిలో ఉన్నటువంటి వాడు ఎవ్వడూ నన్ను ఓడించకూడదు. 2, నేను నిర్జింపబడాలంటే పరమశివుని యొక్క వీర్యమునకు జన్మించినటువంటి వాడి చేత నేను సంహరింపబడాలి. నాకు ఈ వరం ఇమ్మన్నాడు. తథాస్తన్నాడు. ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చింది పెద్ద చిక్కంతా. పరమశివుడికి వీర్యస్ఖలనం ఏమిటి అసలు? ఆయన మహానుభావుడు. ఆయనకి కామారి అని పేరు. మరి ఎంత గొప్ప తంటా తెచ్చిపెట్టాడో చూడండి. నిజంగా ఆ రాక్షసుడు వాడి లక్షణం ఏమిటంటే ఎవ్వరూ చెయ్యనివి పరమశివుడు 2 చేస్తాడు.